హాయ్ అండి, నమస్తే. ఇవాళ మన వ్లాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయిన ద్వారకా తిరుమల. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? ఇంకా ద్వారకా తిరుమల వెళ్ళడానికి మార్నింగ్ 3:30కే లెగిసిపోయామండి. పిల్లల్ని కూడా లేపేసాము, స్నానాలు అవి కానిచ్చేసుకొని త్వరగా బయలుదేరిపోయాము. బస్ ఎక్కేసాం. విజయవాడ టు ద్వారకా తిరుమల బస్సెస్, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో మేము ఎక్కువసేపు కూడా వెయిట్ చేయలేదు. త్వరగా వెళ్ళగానే బస్సు ఉంది, త్వరగా ఎక్కేసాము. ఇది యాక్చువల్లీ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది విజయవాడ నుంచి ద్వారకా తిరుమల. బట్ రోడ్ ఇది కోల్కతా చెన్నై హైవే. రోడ్ ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి ఒక 2 అవర్స్లో మేము ద్వారకా తిరుమలలో ఉంటాము. త్వరగా వెళ్తే మార్నింగే వెళ్తే కొంచెం జనాలు రద్దీ తక్కువగా ఉంటుంది, దర్శనం త్వరగా అయిపోద్ది. సో రిటర్న్ కూడా త్వరగా అవ్వచ్చు అని చెప్పేసి మేము మార్నింగే బయలుదేరిపోయాము. పిల్లలతో మళ్ళీ ఎండ మా బుడ్డదండి, పాపం బాగా నిద్ర వస్తుంది వాళ్ళకి. పొద్దున్నే లేపేసాం కదా. ఇంకా క్లైమేట్ కూడా అసలు చాలా బాగుంది, చల్లటి గాలి, హాయిగా ఉందండి. పొద్దున్నే ఎప్పుడు వెళ్ళాలన్నా మార్నింగ్ బయలుదేరడమే మంచిదండి పుణ్యక్షేత్రాలకి. పొద్దున్నే కొంచెం జనాలు తక్కువగా ఉంటుంది, రద్దీ. నెక్స్ట్ మనకి దర్శనం త్వరగా అయిపోద్ది. పిల్లలతో వెళ్తే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ ప్రిఫర్ చేసుకోవడం బెటర్. పాపం ఈ టైంలో లెగదు ఎప్పుడు. వాళ్ళ అన్నయ్య 7:30కి అలా స్కూల్కి వెళ్తే ఆ తర్వాత ఎప్పుడుకో 9:30, 10కి లెగుస్తుంది నిద్ర. ఇంకా చూడండి, మా హస్బెండ్ బుడ్డోడు కూడా మంచి నిద్రలో ఉన్నాడు. మంచి చల్లటి గాలి వేస్తుంది, హాయిగా నిద్రపోతున్నారు. చూసారా క్లైమేట్ అసలు, గ్రీనరీ మామూలుగా లేదు అసలు. తెలిసిందే కదా ఈ మన ఏరియా ఎలా ఉంటుందో. బాగుంది, జర్నీ మాత్రం చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో మేము రీచ్ అయిపోతాము ద్వారకా తిరుమల. బస్ కాబట్టి మాత్రం టైం అయినా పడుతుంది. యాక్చువల్లీ ఓన్ వెహికల్ అయితే మాత్రం బెస్ట్ అండి, ప్రాబ్లం ఉండదు, హాయిగా వెళ్ళిపోవచ్చు. ఈ బస్సు అంటే మేము ఎక్కింది నాన్ స్టాప్ కాదు, ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, బట్ బాగానే తీసుకొచ్చాడండి. ద్వారకా తిరుమలనే చిన్న తిరుపతి అని కూడా అంటామండి. యాక్చువల్లీ ఈ ఏరియా దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఈ టెంపుల్ గురించి చెప్పనక్కర్లేదు. అదిగో వచ్చేసాం ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి. బస్ అయితే ఇక్కడే ఆపేస్తాడు. ఓన్ వెహికల్ అనుకోండి, మనం అలా వెళ్ళిపోవచ్చు ముందుకి. మేము ఇటు నుంచి వెళ్తే మెట్ల దారి ఉంటుందండి గుడికి. డైరెక్ట్ దర్శనానికి వెళ్ళట్లేదు మేము. ఫస్ట్ వీళ్ళ ముగ్గురికి తలనీలాలు ఇవ్వడానికి వెళ్తున్నాము. నేను 3 కత్తులు ఇవ్వడానికి. ఇదిగోండి ఇక్కడే కేశఖండన అనమాట. ఈ ప్లేస్లో ఫస్ట్ మనం మొక్కులు ఇచ్చేసుకొని ఆ తర్వాత మనం దర్శనానికి వెళ్ళాలి. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా. ఇక్కడ టికెట్స్ తీసుకొని వాటికి మేము లోపలికి వెళ్ళబోతున్నాం. ఇంకా అస్సలు బుడ్డోడు చాలా రచ్చరచ్చ చేసేసాడండి. పాపం పిల్ల బాగానే కూర్చుంది. బాబు మటుకి అసలు ఎంత ఏడ్చేసాడో. అదిగోండి హాయ్ చెప్తుంది. ఏదో నిన్న అవమానాన్ని బలవంతంగా ఒక స్మైల్ ఇచ్చింది. ఇంకా బుడ్డోడిని నేను హ్యాండిల్ చేయలేక వాళ్ళ నాన్నకి అప్పు చెప్పేశాను. అదిగోండి దాక్కుంటున్నాడు, వాడికి సిగ్గు గుడ్డు చేయించారని. అదిగోండి చక్కెర పొంగలి. యాక్చువల్లీ దర్శనానికి ఫోన్ తీసుకెళ్దాం అనుకున్నాను కానీ తీసుకెళ్ళిన వాళ్ళ షూట్ చేయడానికి నాట్ అలౌడ్ అనమాట. ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసి ప్రసాదాలు తీసుకొని ఇక్కడ మండపం ఉంటుంది, మండపంలో కూర్చున్నాం. లడ్డూలు. ఇదిగోండి ఇదే మండపం. ఇంకా దర్శనాలు అయిపోయినాయి, వచ్చి కూర్చొని తింటున్నాం అనమాట. బాగా ఆకలేస్తుంది పిల్లలకి, మాకు కూడాను. అదిగోండి బుడ్డదే. ఇక్కడ లడ్డు, పులిహార, చక్కెర పొంగలి ప్రసాదంగా ఇస్తారండి. లడ్డు ఓకే బాగానే ఉంటుంది. ఇంకా చక్కెర పొంగలి, పులిహార అయితే చాలా చాలా బాగుంటాయి. ఇంకా మేము అదే చక్కెర పొంగలే తింటున్నాము. చాలా బాగుంటుంది వేడిగా. ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ట్రై చేయటం కాదు, ఖచ్చితంగా తినాల్సిందే ప్రసాదం కాబట్టి. ఇది మండపం అండి. అటు అటు వెళ్తే టెంపుల్ వస్తుంది. కాకపోతే ఫోన్ని అలౌ చేయలేదు వాళ్ళు, తీసుకెళ్తానని చెప్పినా సరే.
ఇంకా అందుకనే గుడి దగ్గర అయితే తీయలేదు. బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొని వీడియో తీస్తున్నాం. ఈ ప్లేస్లో దేవుడికి కట్టిన చీరలు అవి. ఇంకా వీళ్ళు కడుపులో ఫుడ్ పడింది కదా, అల్లరి మొదలెట్టారు పిల్లలు. మా వాడు హాయ్ చెప్తున్నాడు మీకే. దేవుడి దర్శనం అయితే అయిపోయింది కాబట్టి ఇంకా బయలుదేరదాం అని అనుకుంటున్నాము. కాసేపు పిల్లలు అలా తిరుగుతారు కదా అని చెప్పేసి కూర్చున్నాము. ఈ ఏవైతే కనపడుతున్నాయో ఈ మండపాల్లోనే పెళ్ళిళ్ళు అవి జరుగుతాయండి. ఇక్కడ బాగా ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ ఏరియాలో. ఎక్కడ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడాను ఇక్కడ పెళ్ళిళ్ళు అది మొక్కుకుంటారండి. అది ఒక సాంప్రదాయం ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ మా పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది. పైన కొండ ఉంటుంది, ఆ కొండ పైన కళ్యాణ మండపాలు అవి కూడా ఉంటాయి. ఆ కళ్యాణ మండపంలో జరిగింది. ఇదిగోండి ఇదే గుడి. మీకు అక్కడ ధ్వజస్తంభం కనపడుతుంది చూడండి. లోపలికి తీసుకెళ్ళనివ్వలేదు కాబట్టి ఫోన్ తీసుకుని ఇక్కడ దాకా ముందుకు వచ్చాను. అది గుడి. లోపలికి ఎంటర్ అయితే గుడి వస్తుంది. ఆ పక్కన ఫ్రీ ప్రసాదాలు అవి పెడతారు. ఇది మండపం. యాక్చువల్లీ చిన్నగా ఉండేది, చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ మొత్తం ఇటువైపు అటువైపు అన్ని మండపాలేనండి. పెళ్ళిళ్ళు, అన్నప్రాసనలు, నెక్స్ట్ అక్షరాభ్యాసాలు అన్నీ జరుగుతాయి ఇక్కడ. చాలామంది వస్తారండి. బాగా ఫేమస్ యాక్చువల్లీ ఈ గుడి. పెళ్ళిళ్ళు కానివారు, ఏదైనా ప్రాబ్లం ఉండి ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మొక్కుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుస్తాడండి ఈ దేవుడు. చాలా మహిమ గల గుడి ఇది. ఇదిగోండి పాలు ఇవ్వడానికి మీన్స్ బేబీ ఫీడింగ్కి వాటికి బాక్సెస్ లాగా పెట్టారు. ఈ శారీస్ అన్నీ కూడాను దేవుడికి అమ్మవారికి కట్టి ఇక్కడ సేల్ చేస్తున్నారు ఇవన్నీ. యాక్చువల్లీ నేను కొందామని వెళ్ళాను, షూట్ చేద్దామంటే వద్దన్నారు. ఇంకా అందుకనే బ్యాక్ వచ్చేసాను. పెద్ద కాస్ట్ లేవు, తక్కువగానే ఉన్నాయి రేట్లు. ఇంకా ఇవన్నీ బొమ్మలు. పిల్లలకి ఏమైనా కొందామని వెళ్ళాము. మా బుడ్డోడు పీకేస్తున్నాడు మా ఆయన్ని పట్టుకొని బొమ్మలు అని. సో ఇదండి ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం టూర్ కంప్లీట్ అయింది. ఇక్కడ పిల్లలకి బొమ్మలు అవి కొని ఇంకా మేము బయలుదేరిపోయాము. ఖచ్చితంగా ఇది నా ఫస్ట్ వీడియో. ఖచ్చితంగా మిస్టేక్స్ ఉంటాయి. ఏమైనా సజెషన్స్ అవి ఇవ్వండి. నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను మీరు చూసిన వాళ్ళు చెప్తేనే నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్తో నేను మీ ముందుకు వద్దామని అనుకుంటున్నాను. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. దెన్ త్వరలోనే ఇంకో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.